ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. ఫ్లాట్ ఫుట్ అనే సమస్య మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఈ సమస్య లక్షణాలు ఏంటంటే, మామూలుగా మనం నించున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు మన పాదాన్ని మనం గమనించినట్టయితే బొటన వేలు, చిటికెన వేలు దగ్గర మరియు హీల్ దగ్గర మాత్రమే పాదం నేల కానడం జరుగుతూ ఉంటుంది. మధ్యలో భాగం అన్నది నేల కానకుండానే ఉంటుంది. ఇలా ఎందుకు మనకి నేచర్ డిజైన్ చేసింది అంటే, బాడీ వెయిట్ అలా డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాంతోపాటుగా నడిచేటప్పుడు ఒక కుషన్ లాగా ఉండి బాడీ వెయిట్ని ముందుకు ప్రొపల్ చేయడానికి కూడా చాలా ఈజీగా పనిచేస్తుంది. అయితే కొంతమందిలో ఏంటంటే, ఈ మధ్యలో ఉండే పార్ట్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అంటారు, ఇది ఫ్లాట్ అయిపోయి ఫుట్ మొత్తం నేలకి ఆనడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమస్య ఉండేటప్పుడు ఏమవుతుందంటే, ఫుట్ అన్నది అబ్నార్మల్ లోడింగ్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఫుట్ పెయినే కాకుండా మోకాలు నొప్పి, తుంటి నొప్పి, చాలా మందిలో బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. దాంతోపాటుగా వేగంగా నడవలేకపోవడం, ఎక్కువసేపు నించుంటే నొప్పి రావడం అన్నది గమనిస్తూ ఉంటాం. దీనికి గల కారణాలు గమనించినట్టయితే, ఒకటి పుట్టుకతో రావచ్చు, రెండు వచ్చేసి అధిక బరువు ఉండేవాళ్ళు రావచ్చు, మూడో కారణం వచ్చేసి పాదానికి సంబంధించిన గాయాలు ఏమైనా అయితే రావచ్చు. ఒక్కొక్కసారి మోకాలు లేదా తుంటికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు పాదంలో సెకండరీగా ఈ ఇబ్బందులు రావచ్చు. ట్రీట్మెంట్ కనుక మనం గమనించినట్టయితే, మొదటి స్టేజ్లో ఎక్సర్సైజెస్, టో కర్ల్స్, హీల్ లిఫ్ట్స్ చేయడం ద్వారా రిలీఫ్ పొందొచ్చు. లేదా ఫుట్వేర్ మాడిఫికేషన్ లైక్ హీల్ ఇన్సర్ట్స్, షూ ఇన్సర్ట్స్, మీడియల్ లాంగిట్యూడినల్ ఆర్చ్ సపోర్ట్ ఫుట్వేర్ యూజ్ చేయడం ద్వారా రిలీఫ్ పొందొచ్చు. రేర్గా కొంతమందిలో సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.